ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు, అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమా ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. మహిమ ఘనతకు అర్హుడవు అనే పాట పాడుకున్నామండి. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే.
నీకే ఆరాధన నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత నా స్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే దేవుని జీవాత్మాన మీదికి రమ్ము దేవుని జీవాత్మాన మీదికి రమ్ము వీరాచు వంచు మాలచు నింపు దేవుని జీవాత్మాన మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మా గమ్యము మీరై ఉండాలి, మా గమనము మీరై ఉండాలి. మిమ్మల్నే గురిపెట్టుకొని ముందుకు సాగాలి ప్రభా. అలాగూ మిమ్మల్ని గురిపెట్టుకున్న మోషే వలె, అబ్రహాము వలె, పౌలు వలె మిమ్మల్ని గురిపెట్టుకొని వెళ్ళిన భక్తులు ఎంతమంది మీ రాజ్యాన్ని భూలోకములో స్థాపించారు ప్రభువా. దేవా, మేము గురి కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఈ ప్రియులైన వారినందరినీ మీరు దర్శించండి. మీ సన్నిధిని, మీ ఆత్మశక్తిని ప్రతి ఒక్కరి మీదకి రానివ్వండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం పరిశుద్ధాత్ముడా. మీ వాక్యమే మమ్మలను వెలిగించి నడిపించులాగున చేయండి. దేవుని సన్నిధిని మేము అనుభవించు వారముగా చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. నిర్గమకాండము 24వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. నిర్గమకాండము 24వ అధ్యాయము 3 నుండి చదువుదాం.
మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ మనం మోషే అనే దైవజనుడు, ఆ భక్తుడు ఇశ్రాయేలీల ప్రజలతో చెప్పుచున్న మాటలను మనం చదివాము. మోషే వచ్చి అని ఉన్నది. మోషే వచ్చి ఎక్కడి నుంచి వచ్చాడు? మనందరము వచ్చాం. ఎక్కడికి వచ్చామంటే దేవుని సన్నిధికి వచ్చాం. ఎక్కడి నుండి వచ్చాము? మన ఇళ్ళ దగ్గర నుండి వచ్చాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతము నుండి వచ్చి దేవుని సన్నిధిలో ఉన్నాం. అలాగే మోషే గారు కూడా వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు అనంటే దేవుని దగ్గర నుండి వచ్చాడు. దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి దేవుడు చెప్పిన మాటలు విని ఈ ప్రజల దగ్గరకు వచ్చాడు. ప్రియరా, దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి దేవుడు చెప్పిన మాటను తీసుకొని వచ్చి ఈ ప్రజలతో చెబుతూ ఉన్నాడు. ఇది చాలా గొప్ప ఆశీర్వాదం. చూడండి, కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం. ఎక్కువగా ఈ న్యూస్ పేపర్కి రిపోర్టర్స్, విలేకరులు ఉంటారు. వారి పని ఏమిటంటే ఎక్కడెక్కడ ఏం జరిగిందో ఆ వార్తలు సేకరించి ఆ పేపర్ ప్రింట్ చేసే ప్రెస్గా పంపిస్తారు. వాళ్ళు గ్యాదర్ చేసే అవి వాళ్ళు సేకరించే వార్తలు దాదాపుగా వాటిల్లో కొన్ని యాక్సిడెంట్స్ ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి, ఎక్కడన్నా దొంగలు పడితే ఆ వార్తలు ఉంటాయి, లేక తుఫాను వస్తే ఆ వార్తలు ఉంటాయి. ఈ విలేకరులు సేకరించేవి ఇలాంటి వార్తలే. ఎక్కడన్నా గొడవలైనా ఆ వార్తలు, ఇవన్నీ సేకరించి ప్రింటింగ్ ప్రెస్కి పంపించి, ఇదిగో పలానా ఊర్లో ఇలా గొడవ అయిందంట, పలానా చోట యాక్సిడెంట్ అయ్యి ఎంతమంది చనిపోయారు, పలానా ఊర్లో పిడుగుబడిందంట, ఇలాగ జరిగింది. ఇలాంటి వార్తలు వాళ్ళు రాస్తా ఉంటారు, మనం వింటా ఉంటాం. ఈ వార్తలు విన్నప్పుడు కొంతమంది గగుర్పాటు చెందుతారు, కొంతమంది భయపడిపోతారు. ఆ వార్తలు వింటే కొంతమందికి శరీరం వణుకుతూ ఉంటుంది. ఏమవుతుందో అనే టెన్షన్స్ వస్తాయి. ఎందుకంటే ఈ భూలోక వార్తలు మనుషులకు కలవరము పుట్టిస్తూ ఉంటాయి. అందుకనే పిల్లరా, మనకు చెవులు ఉన్నాయి కదా అని ఊరక భూ సంబంధమైన భూలోక వార్తలే వింటూ ఉంటే
కొంత భయము, కొంత కలవరము, కొంత నిద్ర లేకపోవటం, ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆరోగ్యము కూడా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. మనం వినవలసిన వార్త ఏమిటి? మనం వినవలసిన మాటలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మనం ఎక్కువగా దేవుని మాటలను వింటూ ఉండాలి. దేవుని వార్తలు వింటా ఉండాలి. దేవుని సువార్త వింటూ ఉండాలి. వినుట, క్రీస్తును గూర్చిన మాటలు వింటూ ఉంటే నీకు ధైర్యము వస్తుంది, జయము వస్తుంది. కావున పిల్లరా, మనందరిలో వినే శక్తి ఉన్నది, వినికిడి శక్తి ఉన్నది. కానీ ఏదో ఒకట్లే అని వింటూ ఉంటే నీవు కొన్ని శోధనలో పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. నేను వినాల్సింది ఏమిటంటే దేవుని మాటలను వింటూ ఉండాలి. దేవుని మాటలు వింటూ ఉంటే ఆ దేవుని మాటలు విన్న వారికి ఏం జరుగుతుందో అది మనకు జరుగుతుంది. అబ్రహాము దేవుని మాట విన్నాడు, ఆశీర్వాదం ఆయనకు వచ్చినది. యెహోషువ దేవుని మాట విన్నాడు, జయము ఆయనకు వచ్చినది. దావీదు దేవుని మాట విన్నాడు, రాజ్యాన్ని జయించాడు. పౌలు గారు దేవుని మాట విన్నాడు, సంఘాలను కట్టి పరిశుద్ధులను తయారు చేశాడు. సోదరుడా, సహోదరి, మనందరము ఒక నిర్ణయములోనికి రావాలి, ఒక నిశ్చయతలోనికి, ఒక ఆలోచనలోనికి రావాలి. అదేమిటి అనంటే, దేవుని మాట నేను వినాలి. దేవుని మాటకు నేను లోబడాలి అనే ఒక తీర్మానము, ఆ ఒక్క పని నువ్వు చేయగలిగితే నీ లైఫ్ అంతా కూడా మారిపోతుంది. సోదరులారా, బాగా జ్ఞాపకం పెట్టుకోనండి. ఇప్పుడు ఒకవేళ నువ్వు శోధనలో ఉన్నాను అని చెప్పొచ్చు. ఇప్పుడు నువ్వు శోధనలో ఉన్నావంటే ఒకప్పుడు నువ్వు దేవుని మాట వినలేదని గుర్తు. ఇప్పుడు నేను నష్టములో ఉన్నాను అని నువ్వు అంటున్నట్లయితే ఇంతకు ముందు నువ్వు దేవునికి లోబడలేదు అని అర్థము. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు అని నువ్వు అనుకుంటున్నట్లయితే ఇంతకు ముందు చెప్పిన బోధను నీవు తిరస్కరించావని అర్థము. ఏంటో ఎంత ప్రార్థన చేసినా అయోమయముగా ఉన్నావు అని
అంటున్నావంటే అర్థం ఏంటంటే ఇంతకు ముందు నువ్వు విన్న మెసేజ్లు, ఇంతకు ముందు నువ్వు విన్న వాక్యాన్ని చులకనగా తీసుకున్నావు, తేలిగ్గా తీసుకున్నావు అని అర్థము. ఒక అతనికి మంచి పొడవుగా కాచే ఆ సొరగింజలు ఇవ్వటం జరిగింది. అంటే సొరకాయ గింజలు ఒక వ్యక్తికి ఇచ్చి, అబ్బాయి ఈ సొరకాయ గింజలు చాలా పొడవుగా ఉంటాయి, ఆ కాయలు పెరిగిన తర్వాత చాలా నీట్గా వస్తాయి, మంచి రేట్ ఉంటుంది ఆ మార్కెట్లో, ఈ సొరకాయ గింజలు నాటు నీ పొలంలో నీకు పంట పండుతుంది, కాయలు అమ్ముకుంటే నీకు బోలెడు డబ్బులు వస్తాయని ఒక వ్యక్తి మంచి క్వాలిటీ కలిగిన సొరకాయ గింజలు ఇచ్చారంట. ఆయన ఏం చేశాడు, ఆ పొట్లాన్ని తీసుకెళ్ళి అవి ఎక్కడో ఇంట్లో చూరులో పెట్టి వాటిని పొలంలో నాటడం మర్చిపోయి ఆ తర్వాత ఎలుకలు కొట్టేసినాయి, ఆ పొట్లం చించేసినాయి, అట్లా పాడైపోయినాయి. అదే టైంలో ఈ వ్యక్తికి ఇచ్చినట్లే ఇంకొక వ్యక్తికి కూడా ఇస్తే ఆయన ఏం చేశాడంటే వాటిని తీసుకువెళ్ళి చక్కగా పొలంలో నాటాడు, నీళ్లు పోసాడు, పాదులు చేశాడు, అవి పెరిగినాయి, చక్కగా సొరకాయల తోట మంచి రేటుకు అమ్ముకున్నాడు. ఈ సొరగింజలు ఇచ్చిన రైతు వీళ్ళిద్దరిని అడిగాడు. అంటే ఇద్దరి మీద ప్రేమే, ఇద్దరూ ప్రేమే. అందుకని అబ్బాయి నీకు సొరకాయ గింజలు ఇచ్చాను కదా, ఏంటి వేసేవా, మంచి పంట ఏమైనా వచ్చిందంటే, భలే బండి అండి, వాళ్ళ రైతు ఆయన, భలే బండిని అండి, మంచి పంట వచ్చింది, ఇప్పుడు బాగా కాస్తున్నాయి, మార్కెట్కి వేస్తున్నాను, మంచి రేటు ఉందండి, మీరు మంచి పని చేశారు సార్ అని ఒక ఆయన అన్నాడు. రెండో ఆయన అడిగాడు, ఏం చేసావు అబ్బాయి నేను ఇచ్చిన సొరగింజలంటే, చూరులో పెట్టానండి, ఏడబెట్టానో గుర్తు రాలేదు, ఆ తర్వాత ఎలుకలు తినేసినాయండి, అవి క్రింద పడిపోతే ఊడ్చి పారేసానండి అన్నాడు. ఒక అతను శ్రద్ధగా తీసుకున్నాడు ఆ మాటని, మరొక అతను నిర్లక్ష్యంగా తీసుకున్నాడు. పిల్లరా, ఆదివారం మెసేజ్ వినటం గొప్పేమి కాదు. నీవు ఆదివారం దేవుని వాక్యము టంచనగా వింటానంటావే, అది పెద్ద గొప్ప పనేం కాదు. అసలు ఈ మాటలు కూడా వినకపోతే నువ్వు చస్తావు కూడా, నీకేదో ఒక శోధన వస్తుంది అంతే. ఈ మాటలు కూడా వినకపోతే నీలోకి జీవం రాదు. అయితే ఆ జీవం ఇంకా 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 ఆ జీవం నీలో పెరగాలి 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 అని అంటే ఆ మాటలు నువ్వు పాటించాలి. ఈ మాటలను నువ్వు పాటించి వాటికి నువ్వు లోబడాలి. ప్రియరా, మనము ఇక్కడ చదువుతున్న వాక్యాన్ని గమనిస్తే, మోషే గారు దేవుని దగ్గర నుండి వచ్చాడు. దేవుని దగ్గర ఏం చేశాడు? దేవుని దగ్గర కనిపెట్టాడు, దేవుని మాటలు విన్నాడు, దేవుడు చెప్పిన మాటలన్నీ రాసుకున్నాడు. యవనస్తులు ఉన్నారు, వీళ్ళకి రాసుకునే అలవాటు ఉంటే నువ్వు బాగుపడతావని అర్థం. నువ్వు రాసుకోకుండా మోకాళ్ళ మీద చేతులు పెట్టుకొని కాగితం పడవలు చేసుకుంటా కూర్చున్నావంటే నీ లైఫ్ ఫ్రూట్ఫుల్గా ఉండదని అర్థం. నీ భవిష్యత్తు కూడా చెబుతాను నేను.
దేవుని వాక్యం నోట్స్ తెచ్చుకోవాలి, పెన్ను తెచ్చుకోవాలి, రిఫరెన్స్లు రాయాలి, ఆ మెసేజ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవాలి. నీవు బాగుపడటానికి ఇది ఒక బాట. దేవుని వాక్యాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. తేలిగ్గా తీసుకుంటే తేలిపోతారు, బరువుగా తీసుకుంటే నీవు బలపడతావు. నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను శోధనలో ఉన్నాను అన్నావు అని అంటున్నావంటే ఇంతకు ముందు చెప్పిన మాటలకు నీవు లోబడలేదని అర్థము. ఇప్పటికైనా నీ పద్ధతులు మార్చాలి. మెసేజ్ రాసే అలవాటు లేకపోతే నోట్స్ కొను, వచ్చే ఆదివారం నుండి ఒక డైరీ పెట్టు, నోట్స్లో మెసేజ్లు రాయి. అది ఒక క్రమం ప్రియులరా. ఆదివారం వెళుతున్నాము, మెసేజ్ వింటున్నాము, అది వేరే విషయం. వీళ్ళు నిర్లక్ష్యపరులు, రాయకుండా ఊరక విని వెళ్ళిపోయే వాళ్ళు నిర్లక్ష్యపరులతో సమానం. నువ్వు రాసుకోవాలి. ఇప్పుడు రాసుకోవాలి అని అంటే మీరు అందరూ చేస్తారని నేను అంటలా. దేవుడు ఏర్పాటు చేసుకున్న కొందరు ఉంటారు మీలో, వాళ్ళ కోసం దేవుడు చెప్పిస్తున్నాడు. అందరూ చేస్తారని కూడా నేను నమ్మను. కొందరిని దేవుడు నడిపించుకోవాలని ఉద్దేశిస్తాడు. ఈ మధ్య ఒక మంచి దైవజనుడు గూర్చి నేను విన్నది ఏంటంటే, ఆయన ఇప్పుడు చాలా గొప్ప దైవజనుడు అయ్యాడు, చాలా పెద్దవాడు, దాదాపు ప్రపంచంలోని అనేక దేశాల్లో సేవ చేసే దైవజనుడు ఆయన. నేను ఒక సహోదరుని అడిగాను, ఆయనతో బాగా దగ్గరగా ఉండే వ్యక్తిని అడిగాను, బ్రదర్ ఈయన ఈ స్థాయికి ఎలా వెళ్ళాడు అని అడిగాను. ఈ సహోదరుడు ఇంత గొప్ప స్థాయికి ఆత్మీయుగా ఎలా వెళ్ళాడు అని అంటే, ఆయనతో దగ్గర ఉండే సహోదరుడు నాకు చెప్పింది ఏంటంటే, బ్రదర్ ఈ అయ్యగారు 5 సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుండి, ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాల పిల్లవాడప్పటి నుండి చాలా నిష్ఠగా ఉండేవాడండి. పెద్దవాళ్ళు ఏమైనా ఆ ఒక్క పొడి నములుతుంటే, అంకులు అది దేవుని దృష్టిలో తప్పు కదా, చేయకూడదు కదా, నువ్వు మానాలి అంకులు అని చెప్పేవాడండి. ఎవరన్నా సిగరెట్ తాగుతుంటే, అంకుల్ అది చాలా తప్పు, నువ్వు చేయకూడదు అనేవాడండి. పిల్లలు ఎవరన్నా పోట్లాడుకుంటుంటే అతని కళ్ళ ముందు అలా చేయకూడదు అని పిల్లలకు కూడా చెప్పేవాడు. 5 సంవత్సరాల పిల్లోడి దగ్గర నుండి ఒక దేవుని విధానంలో పెరిగాడండి ఈ అబ్బాయి. అలా పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు వాక్యం రాస్తూ, ఆ వాక్యాన్ని పెట్టి ప్రార్థన చేస్తూ, రోజు మోకాళ్ళ మీద ఉంటూ దేవుని స్తుతిస్తూ, ఆరాధన చేస్తూ, బైబిల్ చదువుతూ ఒక క్రమముగా దేవుని కొరకు బ్రతికాడు. ఈ రోజున ప్రపంచంలో గొప్ప దైవజనుడుగా మారాడు. పిల్లరా, నీవు రేపు రాబోయే కాలంలో ఏమి కాబోతున్నావో ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులు చెబుతాయి. ముఖ్యంగా పిల్లలకి చాలా లైఫ్ ఉంది, చాలా లైఫ్ ఉంది పిల్లలకి. వీళ్ళకి ఏం కావాలి? దేవుని మాటలు కావాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా దేవుని మాటలు నేర్చుకోవాలి. పోయిన ఆదివారం, ఈ ఆదివారపు ఆరాధన అయిపోయిన తర్వాత కొంతమంది యవనస్తులను కూర్చోబెట్టి, ఈ టెంట్స్ ఓడ్డు వరది ఇటు అన్ని పనులు అయిపోయిన తర్వాత రెండురా మీరు కూర్చోండి అని చెప్పి వాళ్ళకి కూర్చోబెట్టి ఒక వాక్యము తీయమన్నాను. క్రొత్త నిబంధనలో ఈ పత్రికనో యోహోను పత్రిక ఏదో అలాంటిది ఒక పత్రిక తీయమన్నా. ఈ పిల్లలు వీళ్ళెవరు? ఇప్పుడు యూత్ మీటింగ్కి వస్తున్న పిల్లలు. వీళ్ళెవరు అసలు? ఈ పిల్లలు ఎవరు? వాళ్ళ అమ్మా నాన్న
అయ్యా గర్భఫలం లేదయ్యా, గర్భఫలం కోసం ప్రార్థన చేయ్యా అని అడగటానికి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కేవలం గర్భఫలం కొరకు ప్రార్థనకు వచ్చారు. ఇక్కడ అయా గర్భఫలం కోసం ప్రార్థన చేయమని నూనె సీసా తీసుకొస్తే నేను ప్రార్థన చేసి ప్రభా గర్భఫలం ఇవ్వు ప్రభు అని చెప్పి వాళ్ళకి ప్రార్థన చేసి నూనె రాసుకోండి దేవుడు మీకు సహాయం చేస్తాడని చెప్పారు. దేవుడు అలాగే సహాయం చేశాడు. అలా పుట్టిన పిల్లలు పుట్టిన తర్వాత సండే స్కూల్కి వచ్చారు. ఇప్పుడు యవనస్తులు అవుతున్నారు. పేతురు రాసిన పత్రిక తీయబ్బాయి అని అంటే ఈ బైబిల్లో అకారాది పట్టిక ఆది కాండం దగ్గర నుండి వరుసనే పేతురు ఎక్కడా పేతురు ఎక్కడా పేతురు ఎక్కడని దేవుడు ఆడుకుంటూ వెళుతున్నాడు. మీకు ఎలా ఉందో కానీ నాకైతే ఏడుపు వచ్చింది. మన మధ్య ఉన్న పిల్లలు ఈ స్థితిలో ఉన్నారా? ఆది కాండం నుండి మలాకి వరకు చూస్తే పేతురు అసలు ఏమయ్యాడో కనపడలే. అక్కడ ఆ లిస్టులో లేడు పేతురు ఏమయ్యాడో. మరి మళ్ళీ మత్తయి సువార్త మొదలుపెట్టి ప్రకటన దాకా వెళితే చివరిలో ఏడో పాపం దొరికాడు పేతురు. సముద్రంలో మునిగాడు అనుకున్నాం కానీ మునగలే, ఆయన తేలేడు. చూడండి పరిస్థితి ఎలా ఉందో. పిల్లల ఎందుకు ఈ మాటలు చెబుతున్నారంటే మన పిల్లలు ఆశీర్వాదం పొందాలి. మన పిల్లలు రాబోయే కాలంలో గొప్పవారిగా మారాలంటే వారికి పునాదులు సరిగ్గా పడాలి. పునాదులు పడాలి అనంటే పాపము అనే పునాది పడకముందే వాక్యము అనే పునాది పడాలి. చెప్పండి కొట్టండి ఒకసారి అందరూ. ఏ పునాది పడాలి? పాపం అనే పునాది వారిలో పడకముందే వాక్యం అనే పునాది పడాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలో నెమ్మదిని. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలో నెమ్మదిని. కావున పిల్లల వాక్యం అనే పునాది వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా. ఏంటది? పాపము అనే పునాది పడకముందే వాక్యం అనే పునాది పడాలి. అదేంటో తెలుసా? అదొక సూత్రం. ఇలాంటి స్టేట్మెంట్స్ వెంటనే రాసుకోవాలి. పొద్దాక రావాయి. ఆ టైంలో ఒకవేళ నేనైనా మళ్ళీ చెప్పలేను, నాకు గుర్తుండదు కూడా. వెంటనే రాసుకోవాలి. అలాంటి నువ్వు ప్రార్థనలో పెట్టాలి. ప్రభువా నా పిల్లలకి పాపం అనే పునాది పడకముందే వాక్యం అనే పునాది పడాలి ప్రభువా, నువ్వు ప్రార్థన చేయాలి. అది ఆ యొక్క కొటేషన్స్ లాంటివి. వాటి విలువ తెలుసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆల్రెడీ పాపము అనే పునాది పడ్డా తర్వాత వాక్యం వింటారు కొంతమంది. ఆల్రెడీ పడిపోయింది. బాల్యకాలంలో యవన కాలంలో పాపం అనే పునాది పడిపోయింది. ఇప్పుడు యవన కాలంలోనో పెళ్ళైన తర్వాత వాక్యం వింటారు. వాళ్ళకు వాక్యం చెప్పి వాక్యానుసారంగా నడిపించి బాగా ప్రార్థన చేయండి అనేటప్పుడు ఏమవుతుందో తెలుసా? వాక్యం వింటారు, వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు. ఇక లాభం లేదు, మనం బాగా ప్రార్థన చేయాలి, బాగా బైబిల్ చదవాలని స్టార్ట్ చేస్తారు. ఇలాగూ వాక్యం లోపలికి పంపిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నీ లోపలికి వాక్యం వెళ్ళేటప్పుడు ఆల్రెడీ పాపం అనే విత్తనం నీ లోపల ఉంది. పాపం అనే పునాదిలో పడిపోయి ఉండవు. ఇప్పుడు ఆ పాపము నిన్ను ఎదురుదంతుంది.
లోపలున్న పాపం ఎదురు తన్నుతూ ఉన్నప్పుడు వాక్యం నీలోకి వెళ్ళేటప్పుడు ఘర్షణ జరుగుతుంది. ట్రైన్ వెళుతున్నప్పుడు పట్టాల మీద ఆ ట్రైన్ చక్రాలు నడుస్తూ ఉన్నప్పుడు ఘర్షణ జరుగుతుంది. ఆ పట్టాలకి, ఆ గానుగా వాటికి, రైలు చక్రాలకి, ఆ చక్రాలకి పట్టాలకి ఘర్షణ జరుగుతుంది. అలాగే ప్రియులరా, వాక్యం నీలోకి వెళుతున్నప్పుడు ఆల్రెడీ నీలో ఉన్న పాపము బయటికి వెళ్ళటానికి ఘర్షణ జరుగుతుంది. నీకేమనిపిస్తుంది అంటే, ప్రార్థన చేసే కొద్దే శోధనలు ఎక్కువ అవుతున్నాయి అయ్యా అంటావు. అది శోధన కాదు, ఘర్షణ. అది శోధన కాదు, లోపలున్నదేం బయటికి వెళుతుంది, బయట నుండి నువ్వు పంపే వాక్యము లోపలికి వెళుతుంది. అది ఘర్షణ. ఏ లోపు నీకేమనిపిస్తుంది అంటే, సైతాన్ గాడు అంటాడు, ఎందుకు ప్రార్థన చేయటం, చేసే కొద్ది శోధనలు ఎక్కువ అవుతున్నాయి, మానుకో. ఏమంటది అది? మానుకో. ఓహో, ఇదే బాగుంది. ఏది బాగుంది? ఏది బాగుంది? మానుకోవడమే బాగుండట్టుంది. ఇక ఏ ఘర్షణ ఉండదుగా. మానుకో, చో చో అంటారే, అట్లా అంటది నేను, చో చో. అందుకనే ఇంటి దగ్గర నిద్ర, ట్రైన్లో నిద్ర, ఆటోలో నిద్ర, మందిరంలో కూడా నిద్ర. ఈ చో చో బ్యాచ్ ఇళ్ళు. పిల్లగా, దేవుని వాక్యం నీలోకి వెళుతూ ఉన్నప్పుడు పాపము తోడివేయబడుతుంది, వాక్యము నీ లోపలికి వెళతా ఉంటది. ఆ మార్పు మనందరిలో రావాలి. ఆ మార్పు నీలోనికి రావాలి. ఇందాక సొరకాయ చెట్లు అని చెప్పాను కదా, ఒక్క స్వర మొక్క అంటే ఒక్క స్వర విత్తనం పెడితే చాలా సొరకాయలు కాసినాయి. ఒక్కొక్క సొరకాయలో మళ్ళీ చాలా విత్తనాలు వచ్చినాయి కదా. ఒక్క సొరకాయలో మరలా సొర గింజలు చాలా వచ్చినాయి. ఒక విత్తనానికి కొన్ని వేల విత్తనాలు వస్తాయి తోట మొత్తం మీద. అలాగే ప్రియులరా, వాక్యము కూడా ఒక్క విత్తనమే. దేవుని వాక్యము కూడా ఒక్క విత్తనమే. ఇది నా అనుభవంలో నుండి చెబుతున్న మాట. ఇది దేవుని వాక్యము ఒక్క విత్తనమే. ఈ విత్తనం నీలో పడితే కొన్ని వేల విత్తనాలు నీలో నుండి ఆశీర్వాదాలు బయటకు వస్తాయి. కానీ ఆ విత్తనం పండియాలి నువ్వు లోపల. పురుషులందరూ చప్పట్లు కొట్టండి. ఏం పడాలి నీ లోపల? ఏం పడాలి? ఆ వాక్యం అనే విత్తనము నాలో పడాలి అని చెప్పండి అందరూ. వాక్యం అనే విత్తనము నాలో పడాలి, మొలవాలి. ఈ మందిరం పనులు జరుగుతూ ఉన్నాయి. రోజు ఎంతో మంది యవనస్తులు, పురుషులు వచ్చి ప్రార్థన పనులు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో స్త్రీలు చేస్తున్నారు. వాళ్ళని కళ్ళతోనే చూసినప్పుడు నా కళల్లో, నా హృదయంలో కలిగే అది ఎలా ఉంటుందంటే, అదొక కదలిక వస్తుంది నా హృదయంలో. ప్రభువా, వీళ్ళు జీవము కలిగిన మందిరాలుగా మారాలి. మందిరం పని చేసేవాళ్ళు జీవము కలిగిన మందిరాలుగా వీళ్ళే మారాలి ప్రభువా. మందిరం కట్టేది ఎందుకు? మందిరం కట్టేది ఎందుకు? ఊరకెళ్ళి కూర్చొని రావడానికి కాదు. అనేక జీవ మందిరాలు ఆ ఒక్క మందిరంలో నుండి పుట్టాలి. ఆ ఒక్క విత్తనము, ఆ మందిరం అనే విత్తనములో నుండి కొన్ని వేల జీవము కలిగిన మందిరాలు, కొన్ని లక్షల జీవము కలిగిన మందిరాలు జన్మించాలి. సోదరుడా, సోదరి, అందుకనే మోషే అంటున్నాడు 3వ వచనంలో చూడు. మోషే వచ్చి ఏమంటున్నాడు చూడండి. యెహోవా మాటలన్నిటినీ, విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను.
ఆ ప్రజలతో, అయా నేను సీనాయి పర్వతం మీదకు వెళ్ళాను, 40 దినాలు ప్రభువుతో ఉన్నాను, యెహోవా దేవుడు ఎలాగూ సెలవిచ్చాడు, ఈ మాటలన్నీ మనకు చెప్పాడు, నేను వాటిని రాసుకొని వచ్చాను, ఇదిగో మీతో చెబుతున్నాను అని ఆ ప్రజలందరికీ చెప్పాడు. సోదరుడా, సహోదరి, దేవుని మాటలను మనం వింటున్నాము. దేవుని మాటలు వింటున్నాం. సోదరుడా, ఈ మాటలు నీ హృదయములో మురిగిపోయేటట్టు చేసుకోబాకు. దేవుని వాక్యము నీ హృదయములో మురిగింది అంటే నీ జీవితం మురిగిపోతుంది. వాక్యము రైకట్టాలి, వాక్యములో నుండి వేరు రావాలి, వాక్యములో నుండి ఆకులు రావాలి, వాక్యములో నుండి పుష్పాలు రావాలి, వాక్యములో నుండి ఫలాలు రావాలి, వాక్యములో నుండి ఆ ఫలాలు తిని అనేకులు బ్రతకాలి. అందుకనే మోషే అంటూ ఉన్నాడు, మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ ఏం చెప్పారో చూడండి. ఈ ప్రజలందరూ చెప్పిన మాట జాగ్రత్తగా చూడండి. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. ఏమంటున్నారండి? అందరి మాట చెప్పండి. యెహోవా చెప్పిన మాటలన్నిటినీ వాటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. ఇప్పుడు యెహోవా మాటలన్నిటినీ చేస్తామన్నారా, చేయమన్నారా? చెప్పాలి. ఏమన్నా చెప్పండి. చేస్తాము అన్నారు. యెహోవా మాటలన్నిటి ప్రకారం మేమందరము చేస్తాము అని చెప్పారు. ప్రియరా, వాక్యం ప్రకారము చేస్తాము, జీవిస్తాము అనేవారు ఫలించే బిడ్డలు. నువ్వు చెయ్యాలయ్యా. చాలా మందితో అంటా ఉంటారయ్యా, కుటుంబ ప్రార్థన చేస్తున్నావంటే చేయట్లేదన్నా అంటాం. సరే, చేయట్లేదని వాస్తవం చెప్పావు, మరి చేయమంటున్నావుగా, ఇక నుండి అన్నా మొదలు పెడతావా? తర్వాత నుండి ప్రారంభిస్తావా? ఎందుకు ప్రారంభించట్లేదంటే యెహోవా మాటల ప్రకారము చేసే బుద్ధి లేదు నీకు. ఈ ప్రజలు అంటున్నారు, యెహోవా చెప్పిన మాటల ప్రకారం మేమందరము చేస్తాము అని ఏక శబ్దముతో చెప్పిరి. సహోదరుడా, సహోదరి, దేవుని మాటల ప్రకారము నువ్వు చేయటం నేర్చుకోవాలి. ఇప్పుడైనా స్టార్ట్ చేయి. ఒకవేళ నీ టైం వేస్ట్ అయిందని అనుకోబాకు, ఇప్పటికే చాలా వృధా అయిపోయింది అనుకో, ఇప్పటికైనా స్టార్ట్ చేయి. దేవుని మాటల ప్రకారం కుటుంబ ప్రార్థన మొదలుపెట్టు. దేవుని మాటల ప్రకారం వాక్యం చదవటం మొదలుపెట్టు. దేవుని వాక్యం రాయటం మొదలుపెట్టు. ఇప్పటికన్నా నువ్వు అలాగూ చెయ్యి, నువ్వు కొంతకాలానికి ఫలిస్తావు. సరే, ఇక్కడ ఏమైందో చూద్దాం. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ ఏం చెప్పారు? యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. మేము అలాగే చేస్తామయ్యా అని ఉత్తరమిచ్చిరి. ప్రియరా, మొరేవియన్లు అనే ఒక దేవుని బిడ్డల తెగ, అది మొరేవియన్స్ అంటారు. వారు చాలా ప్రార్థనా పరులు, చాలా ప్రార్థనా పరులు. ఎంత ప్రార్థన అంటే
వాళ్ళ ఆరాధన అయిపోయిన తర్వాత ఆ ప్రాంతాల్లో సముద్ర తీరాల్లోనికి వెళ్ళి గుంపులు గుంపులుగా కలిసి వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలు చేసి 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 మరలా ఆరాధనలోకి వచ్చి ఆరాధనలో పాల్గొంటారు. వాళ్ళు రెండు పనులు. ఒకటి, ఆరాధనలో కూర్చొని వాక్యమన్నా విని దేవుని ఆరాధన చేస్తారు, లేదా వెంటనే ఒక సముద్ర పొడ్డుకు వెళ్ళి అక్కడ ప్రార్థన అన్నా చేస్తారు. అలాగూ కొన్ని సంవత్సరాలు చేశారు వాళ్ళు. అలా చేసి కొంతకాలానికి ఏమైందంటే ఉజ్జీవము వచ్చినది. అనండి అందరూ ఆ మాట అనండి. ఏమొచ్చింది? ఉజ్జీవం వచ్చింది. మన నోటికి ఉజ్జీవము రావాలి అనే మాట నీకు వస్తా ఉండాలి. ఏం రావాలి మన మధ్య? ఉజ్జీవము చెప్పాలి అందరూ. ఉజ్జీవము రావాలనే మాట చెబుతా ఉండు. మనకి ఇంకొక మాట అలవాటు కాకూడదు. ఉజ్జీవం రావాలనే మాట చెబుతూ ఉంటే దేవుడు తన ఉజ్జీవాన్ని మనలోనికి పంపిస్తాడు. ఆ మొరేవియన్స్ అలాగ ఉజ్జీవం వచ్చేసింది. ఇక చెప్పాలంటే వాళ్ళని గురించి, వాళ్ళకి టిఫిన్ పెట్టేటప్పుడు, అంటే వాళ్ళందరికీ కూటానికి ముందు టిఫిన్ పెడతారు కదా, ఆ వరుసనే కూర్చోబెట్టి వాళ్ళకి టిఫిన్ పెడితే ప్రియులరా, ఆ పెట్టేవాళ్ళు టేబుల్స్ మీద వాళ్ళకున్న ప్లేటుల్లో టిఫిన్ పెట్టుకుంటా వెళ్ళారు, వాటర్ గ్లాసులు ఇచ్చుకుంటా వెళ్ళిపోయారు. ఇక వీళ్ళు ఏం చేయాలంటే ప్రార్థన చేసుకొని తినటం స్టార్ట్ చేయాలి. వాళ్ళ ముందు టిఫిన్లు పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ప్రార్థన చేసి, ఆ ప్రార్థన ఎంత లీనమైపోయారంటే టిఫిన్ చేయటం మర్చిపోయి ప్రార్థన చేశారు. అలాంటి ఉజ్జీవం వచ్చింది. ఆ ఉద్యమంలో ఆ వాళ్ళను నడిపిస్తున్న దైవజనుడు ఒక యవనస్తుడితో చెప్పాడంట. బాగా వినండి యవనస్తులు. అలాంటి దైవజనుడు ఒక యవనస్తుడితో చెప్పాడంట. ఏమని చెప్పాడంటే, డిఎల్ మూడీ అతని పేరు. బాయ్ మూడీ, రాబోయే కాలంలోనూ దేవుని కొరకు గొప్ప దైవజనుడిగా మారాలి అని చెప్పాడంట. ఎప్పుడైతే ఆ మొరేవియన్స్ అధ్యక్షుడు ఈ మూడీకి ఆ మాట చెప్పాడో, ఆ మాట ఆయన హృదయంలోకి వెళ్ళిందండి. నేను ఒక ఉజ్జీవకర్తగా మారాలి, నేను ఒక ప్రార్థనాపరుడుగా మారాలి, నేను ఒక గొప్ప ఉజ్జీవాన్ని నా దేశంలో తీసుకురావాలి, దేవుని కొరకు నేను ఆత్మలను సంపాదించాలి, సంఘాలు కట్టాలి. ఆ బీజం ఆయన హృదయంలో పడిపోయి అలాగూ ప్రార్థన చేసి 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 ఆ తర్వాత డిఎల్ మూడీ ఒక గొప్ప దైవజనుడైపోయాడు. సావుడా, దేవుని వాక్యం నీ హృదయంలో పడింది, మొలకెత్తుతుంది అనే దానికి గుర్తేమిటంటే నీవు ఆత్మీయముగా ఫలిస్తూ ఉంటావు. దేవుని వాక్యం నీ హృదయంలో పడి ఫలిస్తుంది అనే దానికి గుర్తేమిటంటే వాక్యానికి నువ్వు లోబడతా ఉంటావు. ఏ కుటుంబము వాక్యానికి లోబడుతుందో ఆ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లినట్లుగా చేస్తాడు. ఆశీర్వాదాలు ప్రియులరా దేవుని సంఘములో నుండి అలాగూ వస్తా ఉంటాయి, దేవుని వాక్యములో నుండి వస్తా ఉంటాయి. అయితే మనం చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ సరిగా ఉందా లేదా చూసుకోవాలి. నీ ఇంటిలో టీవీ ఉండొచ్చు, నీ చేతిలో రిమోట్ ఉండొచ్చు, కానీ నీ ఛానల్ ఆ యాంటీనా సరిగా లేకపోతే ఏమి రావు నీకు ప్రసారాలు. అలాగే నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని వీళ్ళందరూ ఏమంటున్నారు, యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరం ఇచ్చిరి. తర్వాత 4 చదవండి. మరియు మోషే
యెహోవా మాటలన్నిటినీ రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలీలలో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అనగా దేవుని పనిని చేయటం ప్రారంభించారు. మోషే ఎప్పుడైతే ఈ ప్రజలకు ఎలాగ మీరు చెయ్యాలని చెప్పాడో, ఇక దేవుని పనిని కోడెలను వధించి దహన బలులు అర్పిస్తా ఉన్నారు. ప్రభునంతులారా, ఆ దహన బలి అంటే అర్థం ఏమిటంటే మన జీవితాన్ని దేవునికి బలిగా అర్పించుకోవడం దహన బలి. అంటే నీలో ఎలాంటి మార్పు రావాలంటే, నా జీవితాన్ని నా ప్రభువుకు ఒక బలిగా అర్పిస్తాను. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం 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 వీరు యవనస్తులు దేవునికి దహన బలులను అర్పించారు. ప్రభునంతులారా, దేవుని సంఘములో దేవుని కొరకు నిన్ను అర్పించుకోవాలి. వాక్యం విన్నావు, ఆ వాక్యమైన విత్తనం నీలో పడతా ఉన్నది. నువ్వేం చేయాలి? ప్రభువా, నన్ను నేను నీకు అర్పించుకుంటాను అనే ఒక దహన బలిగా మనం మారాలి. తర్వాత చూస్తే ఈ 6వ వచనంలో, అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పళ్ళెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠము మీద ప్రోక్షించెను. ఆ బలిపీఠం మీద ఆ దహన బలులుగా చెల్లించబడిన వాటి రక్తము ప్రోక్షిస్తూ ఉన్నాడు. అనగా సిలువ రక్తముని మీద ప్రోక్షింపబడాలి. సిలువ రక్తము మనలో ఉన్నప్పుడు, సిలువ రక్తము మన మీద ప్రోక్షించబడ్డప్పుడు ఇక లోకం వైపు మనం ఎన్నడూ చూడము. ఆయన సిలువ రక్తము, ఆ సిలువ రక్తము మన బలిపీఠం మీద ప్రోక్షింపబడాలి. ఆ సిలువ రక్తము మన హృదయాలలో ప్రోక్షింపబడాలి. మన ఆరాధన స్థలములలో సిలువ రక్తం. అలాగూ మనం ఆయన సిలువ రక్తము చేత ప్రోక్షించబడ్డప్పుడు అక్కడ గొప్ప మార్పు ఒకటి చూస్తాం. అదేమిటంటే 8వ వచనం చూడండి, 7వ వచనం. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు చెప్పినవన్నీ చేయుచు విధేయులమైయుందుమనిరి. పిల్లరా, ప్రజల్లో వస్తున్న స్పందన ఏమిటంటే 3వ వచనం చివరిలో ఒక మాట అన్నారు. అదేమిటంటే, యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదము అని చెప్పారు. ఏమన్నారండి? ముందు దేవుడు చెప్పిన మాటల ప్రకారము చేసేదము అన్నారు. రెండవ స్పందన ఏంటంటే 7వ వచనం చివరిలో, యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమైయుందుము అనిరి. ఎలాంటి స్పందన వచ్చింది? ఒకటి,
చేసేదము అన్నారు, రెండు విధేయులమై ఉందుము అన్నారు. మరి ఉందా ఈ భక్తి నీకు? మనలో ఈ భక్తి ఉందా? దేవుడు చెప్పిన మాటల ప్రకారం చేస్తాము అని అంటున్నారా? ప్రియరా, ఒకవేళ దేవుని మాటలు విని కూడా వాటి ప్రకారం చేయకపోతే ఎంతకాలమైనా ఇలాగే ఉంటామండి మనం. మళ్ళీ ఏం మార్పు రాదు. దానివల్ల ఏంటి ఉపయోగం అంటే, దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా వృధా అయిపోయాము, వేస్ట్ అయిపోయామనే ఫీలింగ్ వస్తుంది నీకు. కారణము, ఆయన చెప్పిన మాటల ప్రకారం చేయలేదు. ఆయన చెప్పిన మాటల ప్రకారం విధేయులము కాలేదు. కావున మన జీవితాల్లో ఆయన మాటల ప్రకారము చేయటము, ఆయన మాటలకు విధేయులం అవటం అనేది చాలా అవసరము. ఆ తర్వాత జరిగేది ఏంటంటే చూడండి, 9వ వచనం. తర్వాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుని చూచిరి. ఇప్పుడు ఈ అనుభవం చూడండి. మొదటి అనుభవము చేసేదము అన్నారు, రెండవ అనుభవము విధేయులమై ఉందుము అన్నారు, మూడవ అనుభవము దేవుని చూచిరి. ఎన్ని అనుభవాలు చెప్పండి? ఒకటేంటి? దేవుని మాటల ప్రకారము చేసేదమన్నారు. రెండవ అనుభవం దేవునికి విధేయులమై ఉంటామని చెప్పారు. మూడవ అనుభవము ఆయనను చూచిన అనుభవము. పిల్లరా, దేవుని మాటల ప్రకారం చేసి విధేయులమైన వారికి దేవునిని చూచే అనుభవం వస్తుంది. దేవునిని చూసే అనుభవం వస్తుంది. భక్తి జీవితం అంటే అర్థం ఏమిటంటే, దేవునిని చూచే అనుభవంలోనికి మనం వెళ్ళాలి, దేవునిని చూడాలి, దేవుని దర్శనం పొందాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి. ఈ రోజున దేవునిని చూచే అనుభవం అంటే చాలా మందికి ప్రార్థనకు వెళ్ళి వస్తే చాలు అనుకుంటున్నారండి. అది చాలా తప్పది. ప్రార్థనకు రావాలి, కానీ ప్రార్థనకు వచ్చిన తర్వాత కొన్ని స్టేజీలు ఉన్నాయి. ఇక్కడ మనం ఈ వాక్యంలో 3 మెట్లు ఉన్నాయి. ప్రార్థనకు వస్తాం, కానీ ఆ 3 మెట్లలోనికి రావాలి. ఒకటి, దేవుని మాటకు ప్రకారం చెయ్యాలి. రెండవది, దేవుని మాటకు విధేయులం కావాలి. మూడవది ఏమిటంటే, దేవునిని చూచిన అనుభవంలోనికి రావాలి. మరి అనుభవంలోనికి మనం వస్తున్నామా? ఈ అనుభవంలోనికి వస్తున్నామా? మొరేవియన్స్ ఉద్యమంలో డిఎల్ మూడీ రక్షింపబడి ఒక ఉద్యమ సంస్కర్తగా మారిపోయాడు. డిఎల్ మూడీలో ఉద్యమంలో మళ్ళా అనేక మంది యవనస్తులు మారి గొప్ప గొప్ప దైవజనులు పుట్టుకొచ్చారు. వారు దేవునిని చూచారు. ఎవరిని చూశారంటే వాళ్ళు దేవునిని చూచారు. మరి మన జీవితంలో ప్రభువా, మిమ్ములను చూచే అనుభవం నాకు కావాలి అని నువ్వు దేవుని అడుగుతున్నావా? యవనస్తుడా, దేవునిని చూడాలి అనే అనుభవాన్ని నువ్వు దేవుని దగ్గర కోరుకుంటున్నావా? నేను దేవుణ్ణి చూడాలి, దేవుని అనుభవాలు నేను పొందుకోవాలి, నా ఇంటిలో దేవుడు నాకు కనబడాలి, మా సంఘములో దేవుని సన్నిధిని మేము చూడాలి, ఆ అనుభవంలోనికి నువ్వు వస్తున్నావా? ఈ 3 అనుభవాల కొరకు మనం అడుగుదాం. ఒకటి, దేవుని మాటల ప్రకారము చేయాలి. 2, దేవుని మాటలకు విధేయులం కావాలి. 3, దేవునిని చూచే అనుభవంలోనికి రావాలి. అలాగ చేస్తూ ఉన్నప్పుడు దేవుని అనుభవాల్లో నువ్వు ఎదుగుతూ ఉంటావు. అలాగ నువ్వు ప్రార్థన చెయ్యి, అలాగ దేవుని మాటల్ని అనుసరించి నడుచుకో. అప్పుడు దేవుడు తన గొప్ప కార్యాలు మనలో చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరూ తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాల్ని మనం పరీక్షించుకుందాం. పిల్లరా, మన హృదయాలు మనం పరీక్షించుకుంటూ, ప్రభువా మీ సన్నిధిని మాతో ఉంచండి,
మీ కృపలో బలపరచండి అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? ప్రభా, నిన్ను చూచే అనుభవం నాకు కావాలి ప్రభా. నిన్ను చూచే అనుభవం నేను నేర్చుకోవాలి. అట్టి కృపను నాకు దయచేయండి, అట్టి దైవ శక్తిని నాకు దయచేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? సహోదరుడా, సహోదరి, ఒక్క నిమిషం అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో మన హృదయాల్ని మనం పరీక్షించుకుంటూ ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీ కృపలో బలపరచండి అని మనల్ని మనం తగ్గించుకొని ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, ఈ బిడ్డలను మీరు దర్శించండి. దేవుని మాటలు వింటూ వాటి ప్రకారము చేసే అనుభవం మాకివ్వండి. దేవుని మాటలకు విధేయులమయ్యే అనుభవం మాకు దయచేయండి. అలాగే మిమ్మల్ని చూచే అనుభవం మాకు దయచేయండి. మీ కృపా కనికరం కలిగిన ఆత్మను మా అందరికీ ఇవ్వమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. దేవుని మాటలు వాటికి మేము విధేయత చూపాలి, వాటి ప్రకారము మేము చెయ్యాలి. అలాగే దేవునిని మేము చూడాలి ప్రభా. ఈ అనుభవాలు మాకు దయచేయండి. ఈ బిడ్డలను, ఈ ప్రియులను అందరినీ మీరు దర్శించి విన్న వాక్యము మా హృదయాల్లో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయనుగాక, ఆమేన్.